పునరావృతం అవ్వచ్చు. ఏంటంటే ఇదివరకు ప్రభుత్వాలు కేసులు పెట్టలేదా, ఇదివరకు ప్రభుత్వాలు ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటే చేసినాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక రాష్ట్రాల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి ఇలాంటి కేసులు పెట్టినట్టు నేను అదే నల్లబాలు లాంటి కేసు గత 10 ఏళ్లలో ఒక్కరి మీద పెట్టినట్టు నిరూపించినా నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధం, నేను నా మాటలు వెనక్కి తీసుకోవడానికి సిద్ధం. డోంట్ టెల్ మీ అదర్ ఎగ్జాంపుల్స్. పొలిటికల్ కేసులు అవన్నీ 100 రకాలు ఉంటాయి. నేను చెప్పేది సోషల్ మీడియాలో రీట్వీట్ చేసిన ఉదంతం ఏదన్నా గత ప్రభుత్వంలో అరెస్ట్ కు దారి తీసిందా, కేసుకు దారి తీసిందా ఉదాహరణలు చెప్పాలంటే. రీట్వీట్ చేసినందుకు స్మితా సబర్వాల్ కూడా యాక్షన్ గురిగా ఐఏఎస్ ఆఫీసర్ అండి, తనకు నోటీస్ ఇచ్చినారు. అట్లా నడుస్తుంది సంబంధం. అయితే ఒకటి నేను ఇక్కడ ఒకటి మాట్లాడతా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన కుటుంబ సభ్యుల మీద ఒక రైతుతో బూతులు తిట్టించి ఆ ఘటన మీద మాట్లాడారు. అటువంటి ఘటనలు బీఆర్ఎస్ సైడ్ నుంచి జరగకుండా చూసుకుంటారా? ఒక్కటి సార్ నేను చెప్పదలుచుకుంది, ఆ రైతును కూడా అరెస్ట్ చేశారు. మీకు ఆ కేసు గుర్తుంటుంది. ఎవరైతే రైతు రేవంత్ రెడ్డి గారిని దూషించారో ఆ రైతు మన వరంగల్ జిల్లాలో ఒక దళిత రైతు, చాలా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని భూమి అసైన్ ల్యాండ్ విషయంలో అతనికి ఒక గ్రీవెన్స్ ఉండింది. గత కొన్ని సంవత్సరాలుగా అతను రకరకాల అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ఆగ్రహంలో ఆ రోజు ఆయన రేవంత్ రెడ్డి గారిని కొంత పరుషమైన పదజాలంలో తిట్టినందుకు ఆయన మీద కేసు పెట్టినారు. ఎవరైతే తిట్టినారో, ఎవరైతే దాన్ని ప్రసారం చేసినారో వాళ్ళ మీద కేసులు పెట్టినారు. ఆ కేసులు ఇప్పుడు కోర్టులో నడుస్తున్నాయి. దాంట్లో నిజాలు ఏంటో తేలితే దాని ప్రకారం శిక్ష ఏదైనా పడేది పడుతుంది. నేనేమంటున్నా అంటే అవి ఎక్స్ట్రీమ్. కనీసం అందులో ఒక పరుషమైన పదజాలం ఉంది. వాటి గురించి పెద్దగా మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అసలు ఏమీ అనకుండా అంటే జస్ట్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడా కాంగ్రెస్ అని అంటే కూడా కేసు పెడితే, హైడ్రా వల్ల ఇల్లు పోయింది, తప్పు 100% తప్పు. మీరు చెప్పిన వేములవాడ ఎగ్జాంపుల్ 100% వేములవాడ ఎగ్జాంపుల్ అయితే పరాకాష్ట. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది కావున కేసు నమోదు చేయగలరు. 2 లైన్లు కేసు నమోదు చేసినారు. వేములవాడ ఎగ్జాంపుల్ తప్పు, నల్లబాలు కేసులో మీరు చూడలేదు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే కేసులు పెట్టరు. ఇప్పుడు మీరు అన్న 20% కమిషన్, అబ్యూజ్ ఆఫ్ పవర్ గురించి. 20% కమిషన్ అంటే 40% కమిషన్ సర్కారహ అని సునీల్ కర్మల్ పెద్ద క్యాంపెయిన్ నడిపారు. పే సీఎం అన్నారు. పేటీఎం అంటే కర్ణాటకలో, అది కూడా చాలా పెద్ద. మరి సునీల్ కర్మల్ నుంచి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అందరూ అరెస్ట్ చేయాలి. అయితే నా గ్రీవెన్స్ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఫేక్ క్యాంపెయిన్ కొన్ని. ఇప్పుడు ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి అంటున్నారు, అట్లా అనడం కరెక్టా? ఒకటి. రెండోది, ఈ కుటుంబ సభ్యులకు అని ఫస్ట్ అనే పదం ఆయనే వర్ణించున్నారు సార్. అది మేము పెట్టిన పేరు కాదు ఆయనకి. అంటే నేను గుంపు మేస్త్రిని అని రేవంత్ రెడ్డి గారు ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో అన్నారు. అక్కడి నుంచి ఆ వర్డ్ ఫేమస్ అయింది. మేము పెట్టలేదు ఆ పేరు. కొన్ని ఫేక్ వార్తలు కూడా క్రియేట్. ఫేక్ వార్తల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల రికార్డులు బద్దలు కొట్టింది. మీకు మీ స్టూడియోకి కావాలంటే నేను పంపిస్తాను కొన్ని 100 ఎగ్జాంపుల్స్. మీరు తెలుగు స్క్రైబ్ అంటే వాళ్ళు తెలంగాణ స్క్రైబర్ పెట్టి వాళ్ళు చేస్తున్నారు. మీరు తెలుగు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు తెలుగు స్క్రైబర్ అంటే వాళ్ళు తెలంగాణ స్క్రైబర్ పెట్టి వాళ్ళ విధంగా చేస్తారు. ఎక్కువ దూరం పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన తెలంగాణ మన ఇది ఉంది కదా, మన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఆఫీస్ ఉందండి. అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఐటీ సెల్ కార్యాలయం అవుతుంది. అక్కడి నుంచి కొన్ని 100 ఫేక్ న్యూస్ రోజు తయారు చేసి వదిలిపెడుతున్నారు. దీని గురించి మేము అందరికీ ఫిర్యాదు చేసినాం, పోలీస్ స్టేషన్ లో చేసినాం, చీఫ్ సెక్రటరీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎట్లా నడుస్తుంది ఇది అని. అయినా కానీ ఇప్పటి వరకు ఏమి చర్యలు లేవు. సో హైయెస్ట్ పెడ్లర్ ఆఫ్ ఫేక్ న్యూస్ ఎవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ. మీకు రియాక్షన్ గా వాళ్ళు చేస్తున్నారు అంటారు సార్. అధికార పార్టీ సార్, వాళ్ళు మాకు రియాక్షన్ గా చేయడం వాళ్ళ చేతిలో వ్యవస్థలన్నీ పెట్టుకొని రియాక్షన్ గా వాళ్ళు ఫేక్ న్యూస్ చేస్తున్నారేంటి? బీఆర్ఎస్ పార్టీ హాజ్ నో ఫేక్ న్యూస్ పాలసీ. వి డోంట్ డూ దట్. అండ్ కాంగ్రెస్ సంబంధించిన ఫేక్ న్యూస్ ఎన్ని చేస్తుందో మీ స్టూడియోకి పంపిస్తే మీరు ఒకసారి దానికి స్పెషల్ షోనే పెట్టొచ్చు. సార్ మాట్లాడొచ్చా? చెప్పండి. ఇప్పుడు దిలీప్ గారికి నేను సమాధానాలు చెప్పాలా? నేనేమన్నాను,